హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మిల్లెట్ ఇడ్లీ చేసుకుంటున్నానండి. మిల్లెట్ ఇడ్లీకి పిండి ఆడుతున్నాను. నేను ఎలా ఏ కొలతలతో వేసానో ఈ చిన్న షాట్లో మీకు చూపిస్తాను. ఇవి వరిగలండి, వరిగలు ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇవి 3.5 గ్లాసులు వరిగలు తీసుకున్నానండి. దానికి 1.5 కప్పు 1.5 గ్లాసు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. ఒక గుప్పిడి అటుకులు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్కి వేసుకుంటాను. కొంచెం బరకగా ముద్ద ఆడుకోవాలండి. మరీ మెత్తగా అయితే అట్లు ఊడవు, ఇడ్లీ కూడా ఊడదు. ఇదే పిండితో మనం ఇడ్లీ, దోశ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటన్నిటిని గ్రైండర్కి వేసుకుంటాను. అంతా రుబ్బాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ విధంగా పిండిని గ్రైండర్కి వేసుకొని కొంచెం బరకగా ఆడుకున్నానండి. చూపిస్తాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఆడుకుంటే ఇడ్లీ పెట్టుకున్నా బాగుంటుంది. అందుకని కొంచెం బరకగా ఆడుకున్నాను. ఈ మిల్లెట్స్ అన్నీ ఏంటంటే ఓవర్ నైట్ నానితే చాలా బాగా వస్తాయండి. ఓవర్ నైట్ నానితే మనకి రుబ్బు కూడా బాగా వస్తుంది, మెత్తగా నలుగుతాయి. లేకపోతే కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి మిల్లెట్స్. అందువలన ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వలన బాగా నలుగుతాయి. ఇది ఫర్మెంట్ అవ్వాలండి, ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాలి. ముందు రోజు రుబ్బుకుంటే మన్నాడు ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో దోశలు, ఇడ్లీలు రెండు వేసుకోవచ్చండి. గట్టిగా రుబ్బుకుంటే ఇడ్లీ పెట్టుకోవడానికి బాగుంటుంది. దోశ వేసుకున్నప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకుంటే నెరపడానికి బాగా వస్తుంది. దీన్ని పల్లీ చట్నీతో కానీ మీకు ఇష్టమైన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు నేను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేస్తాను. నేను రుబ్బుకున్నప్పుడే ఉప్పు వేసి రుబ్బిసుకుంటానండి. మన్నాడు ఉప్పు వేయను జనరల్గా. నేను రుబ్బుకున్నప్పుడే ఉప్పు కూడా వేసుకొని రుబ్బిసుకుంటాను. దానివల్ల ఏంటంటే పిండి బాగా పులిస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. ఇడ్లీ పెట్టినప్పుడు మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. షాట్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.